నేను మాత్రం అలా అనుకోలేను. ఎంత పాపిష్టి వాడివైనా పాపిష్టి దానివైనా నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు బాగుండాలని ఆశపడుతున్నా. దేవుడు అంటున్నాడు, దుష్టులు చేసిన దుష్టత్వాన్ని బట్టి చచ్చిపోతే నేనేమైనా సంతోషిస్తానా? తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. సహోదరి సహోదరులు, దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు చేస్తున్న తప్పును బట్టి, అమ్మ నువ్వు చేస్తున్న తప్పును బట్టి చేతులారా నష్టాన్ని కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నావు, ఆర్థిక సమస్యలు కొని తెచ్చుకుంటున్నావు, అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నావు, ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేసేసుకుంటున్నావు, మనుషులతో ఉన్న సత్సంబంధాన్ని పోగొట్టుకుంటున్నావు, ఫలితంగా మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా అడుగంటిన స్థితికి చేరిపోతున్నావు. అశాంతిని అసమాధానాన్ని చేతులారా కొని తెచ్చుకొని ఏదో ఒక రోజు నువ్వు గుట్టుక్కుమంటావు. అలా చచ్చిపోతే నాకేం సంతోషం? నువ్వు చేస్తున్న తప్పులు ఏమిటో నీకు చెప్పాగా, నీలో ఉన్న లోపం ఏమిటో నేను చెప్పాగా, హెచ్చరిక చేశాగా. నా హెచ్చరికను నువ్వు అంగీకరించి క్షమాపణ కోరుకుంటే నువ్వు బ్రతుకుతావు. క్షమాపణ కోరుకుంటే నేను నిన్ను బ్రతకనిస్తా, మంచి బ్రతుకునిస్తా, మంచి భవిష్యత్తునిస్తా. నీ తప్పులు నువ్వు ఒప్పుకుంటావా? అది దేవుడు కోరు. ఈరోజు ఏం చేయబోతున్నావు? దేవుని మందిరంలోంచి బయటికి వెళ్ళక మునుపు ఏం చేయబోతున్నావు? సమాధానంతో వెళ్ళాలనుకుంటున్నావా? అయితే ఇదిగో సత్యం, నువ్వు చేసిన పాపాన్ని క్షమించగలిగిన దేవుడు ఉన్నాడో ఆ దేవుడు అంటున్నాడు, నీకు శాంతి సమాధానం సంతోషం కావాలంటే అసలు నువ్వేమై ఉన్నావో, ఎటువంటి జీవితం జీవిస్తున్నావో, మనుషులందరి ఎదుట నువ్వు ఎంత మంచివాడిగా మంచిదానిగా కనిపించినా నా ఎదుట మాత్రం నీ హృదయం సరిగా లేదో అనేది వాస్తవం, సత్యం. ఈ హెచ్చరికతో కూడిన సందేశాన్ని విని ప్రభు సన్నిధిలో ప్రాధాయపడతావా? ప్రభు నాలో ఏ మంచి లేదయ్యా, అది వాస్తవం. ఏర్పరచుకుంటున్న బంధాలు మంచిది కాదు, సంపాదించే విధానం మంచిది కాదు, నన్ను క్షమించయ్యా. ఈ జీవితాన్ని ఇలాగే కొనసాగిస్తే ఏదో ఒక రోజు నేను గుట్టుక్కుమంటాను. ఆ రోజు రాకమునిపే ఈరోజు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరాలని ఆశపడుతున్నాను.